అయ్యా సూపర్ పుష్ప క్రేజీ ఉంది సినిమా అయితే. ఫుల్ ఆన్ ఫుల్ హార్డ్ వర్క్. ఒక హీరో అంత ప్రాణం పెట్టి సినిమా తీసినప్పుడు వేరే వాళ్ళు ఆయన అంత గలీజ్గా ట్రోల్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నేను అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ని కాదు, నేను ప్రభాస్ ఫ్యాన్ని. కానీ అల్లు అర్జున్ గురించి ఎందుకు చెప్తా అంటే అలా హార్డ్ వర్క్ ఉంది. ప్రతి ఒక్క దాంట్లో ఆయన ప్రాణం పెట్టి ఆ సినిమా తీసిండు. సినిమా తీసినందుకు డైరెక్టర్స్కి ఇట్లా వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా కొంచెం మనము మెచ్చుకోవాలి కానీ తిట్టొద్దు. సూపర్ ఉంది. అందరు టైం వేస్ట్ అంటున్నా, వాళ్ళకి టైం వేస్ట్ కాదు. అంటే బాహుబలిని బీట్ ఉంది. బాహుబలిని బీట్ చేస్తుందా? బాహుబలిని బీట్ చేస్తుంది కదా, అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ కాబట్టి సూపర్ మూవీ. ఎన్ని క్రోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఎన్ని క్రోడ్స్ అంటే మనసులు గెలుచుకుంటే చాలు, క్రోడ్స్ ఎందుకు కానీ మనసులు గెలుచుకున్నట్టు చాలు. థ్యాంక్ యూ సార్. పుష్ప 2కి సంబంధించి 1000 crores అనేవి బీట్ చేసింది. బాహుబలిని బీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు సినిమా ఎలా ఉందండి? లేదండి, బాహుబలిని క్రాస్ చేయదు. వస్తే 11,000 వస్తుంది ఏమంతే, కానీ అంతకు మించి దాటదు. చాలా మంది దాటుతుంది అంటారు, ఎందుకంటే 10 daysలోనే ఇంత వచ్చింది అంటే ఓవరాల్గా. లేదండి, అది అంతా ప్రజల్లో నుంచి రావాలి కానీ డబ్బుతో నుంచి రాకూడదు. అది అన్నీ ఫేక్ కలెక్షన్స్. నా దృష్టిలో ఇదంతా ఫేక్. అక్కడ అంటే థియేటర్లు అన్నీ సగం ఖాళీగా ఉన్నాయి, సగం మంది వెళ్తున్నారు. అది జనాలు మౌత్ టాక్ నుంచి రావాలి, అది సక్సెస్ అంటే. ఇలా రోజుకు ఒక 11,000 1000 crores అలా వేసుకుంటే అది రైట్ కాదు నా దృష్టిలో. సినిమా చూసారా? మూవీ చూడలేదండి, ఫోన్లో చూసాను. ఎలా అనిపించింది? పర్లేదు. అదే జాతర సీన్ నాకు గూస్ బంప్స్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ కొంచెం అంత ఓవర్గా పెట్టబోయి ఉంటే బాగుండేది. ఇంకా అంటే ఒక 2-3 సీన్లు తప్ప సినిమాలు అంత ఏమీ లేదు. ఫస్ట్ ఏదో సుకుమార్ మూవీలో కొంచెం ఏదో తగ్గింది అనిపిస్తుంది. ఇదంతా వాళ్ళు చేసుకునే ఈ పబ్లిసిటీ తప్ప వాళ్ళది సినిమాలో ఏం లేదండి. అంతే, పబ్లిక్ ఏదో చెప్తున్నారు అంతే, కానీ సినిమా 2-3 సీన్లు తప్ప అంత ఏమీ లేదు కంటెంట్. పుష్ప సినిమా చూసారండి? సినిమా అయితే చూడలేదు, సాంగ్స్ అవి అని చూసాను. ఈసారి 1000 crores అనేవి దాటింది అంటున్నారు, బట్ ఇందులో చాలా వరకు ఫేక్ ఉంది అంటున్నారు. ఏమంటారు? అదైతే నిజమని అనుకోవచ్చు, ఫేక్ అని అయితే అనుకోలేదండి. ఎందుకు విన్నారా సినిమా ఎలా ఉంది ఏంటి అనేది? అందరైతే బాగుందని చెప్తున్నారండి, నేను కూడా అలానే అనుకుంటున్నాను. బాహుబలిని బీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు 3 వస్తుందని వింటున్నాను, అది నిజమో అబద్ధమో తెలియదు. అంటే బాహుబలి చాలా కోట్లు అనేది రాబట్టింది, ఇప్పుడు పుష్ప తనని బీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేమండి. పుష్పకి సంబంధించి ఇప్పుడు 1000 crores అనేవి దాటింది, బాహుబలిని బీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఆ సినిమాకి? పుష్పకి కన్ఫర్మ్గా ఉన్నాయి. ఎందుకంటే పుష్ప ఎప్పుడు బాహుబలిలో ఫైటింగ్స్ ఉంటాయి, దీంట్లో ఫైటింగ్స్ ఉంటాయి. కాకపోతే ఇదేంటంటే ఫ్యామిలీకి సంబంధించిన సినిమా, చాలా బాగుంది. అదేంటి అండ్ పుష్పలో చాలా మంది నెగటివ్స్ అనేవి ఉన్నాయి, సినిమాకి అంత సీన్ లేదు, ఎక్కువగా కంటెంట్ లేదు అంటున్నారు. లేదండి, పుష్ప సినిమా చాలా బాగుంది. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ ఫేక్ అని అట్లా చెప్తారు, కానీ కాదు. ఒక సినిమా తీయాలంటే అందరూ కష్టపడాలి, ఆఖరి దాంట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరూ కష్టపడాలి. మనం సినిమా చూసి 5 నిమిషాలు బాగాలేదంటే ఏం బాగుంటుంది చెప్పండి? సినిమా వచ్చేది 3 గంటలే, కానీ సినిమా తీసేది 1 year అంతా వాళ్ళందరూ కష్టపడితేనే కదా. దాంట్లో ఏం బాగాలేదు చెప్పండి? ప్రతి ఒక్కటి బాగుంది కదా. అంటే ఇప్పుడు 1000 crores అని 500 crores అని ఏదైతే అప్డేట్ ఇస్తున్నారో ఇదంతా కావాలని చేస్తున్నారు. అదంతా కావాలని ఫేకేనండి. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగాలేదు అని చెప్పలేదు. Part 1 ఎలా ఉందో Part 2 అంతకన్నా చాలా బాగుంది. ఇప్పుడు Part 3 కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. చేసేదంతా మెగా ఫ్యాన్స్ అంటున్నారు, ఏమంటారు? లేదండి, మెగా ఫ్యాన్స్ అయితే ఎవరు కాదు, పడి పడనలు ఉంటారు కదా. అల్లు అర్జున్ అంటే కొంతమంది ఫ్యామిలీ గొడవలే కావండి, ఫ్రెండ్షిప్ గొడవలే కాండి, వాళ్ళే చేస్తున్నారు అంతేగాని మెగా ఫ్యామిలీ అయితే కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే చిరంజీవికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏ మేనల్లుడైనా సరే, మేనల్లుడు ఒక మాట అన్నా కానీ మేనమామ పడతారు, అంతేగాని అదంతా మెగా ఫ్యామిలీకి సంబంధించిన గొడవలు అయితే కాదు. బయట వాళ్ళు ఇదంతా కావాలని చేస్తున్నారు.